ఫస్ట్ మనం ఆమ్లెట్ వేసాక తర్వాత బ్రెడ్ అటు ఒకటి ఇటు ఒకటి పెట్టండి. పెద్ద పెద్దగా వేసి మొత్తం ఒక్కసారి కలిపి కొంచెం చిన్న చిన్నగా వేసుకొని ఇట్లా పెట్టుకోండి. అది మీ ఇష్టం. ఇట్లా 4 పెట్టుకొని మాకు పెద్దగా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేనైతే ఇలా చిన్నగా వేస్తున్నాను. అంటే ఇట్లా దాన్ని ఏమంటారు, అడ్డంగా కోస్తాను కాబట్టి చిన్నగా వేసాను. కొంచెం ఆయిల్ వేయలేదు కాబట్టి నేను కొద్దిగా ఊరికి లైట్గా అంటుకోకుండా అదిగోండి ఆయనకి వేసి ఇచ్చాను, తీసుకొని వెళ్తున్నాడు ఆయన. ఇదిగోండి చూసారుగా బ్రెడ్ ఇలాగ కోసి పిల్లలకి ఇచ్చామనుకోండి, లైట్గా మధ్యలో కొంచెం టమాటా సాస్ రసం ఇలా కోసి పిల్లలకి ఇచ్చారంటే బాగా తింటారు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి కానీ వాళ్ళకి స్కూల్లో లంచ్ బాక్స్లో కూడా పెట్టండి. బ్రేక్ ఉంటుంది కదా, అప్పుడు కూడా తింటారు. దీంతోనే కాదు, ఇంకా బేబీ కార్న్ వాటితో చిన్న కూరగాయలతో చేసి పెట్టండి. ఆకుకూరతో కూడా చేయండి. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఆకుకూరతో కూడా బాగుంటుంది. నచ్చిందా? ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూడండి ఇంత ఇంకా ఈజీగా 10 నిమిషాలు అయిపోయింది. మనం కూరగాయలు అన్నీ కోసేసి ఉంచుకుంటే పొద్దున్నే బ్రెడ్ ఆమ్లెట్. చూసారా బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ని మనం వేసుకున్నాక ఇలాగ కోసేసుకుంటే చూడండి. ఓకేనా? బాయ్ అండి. ఈరోజు మన ఇంటి వంటలో బ్రెడ్ ఆమ్లెట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సపోర్ట్ చేయండి.